లోపల రాగి పిండి మనం ఒక 2 స్పూన్ ఒక్కరికైతే 2 స్పూన్ సరిపోతుంది. ఒక 2 స్పూన్ తీసుకొని కలిపి పెట్టుకుంటాము. లోపల పెసరపప్పు ఉడకనిద్దాము. రోజు రాగి పిండితో జావా పెసరపప్పు ఉడకబెట్టుకున్నాను. 1.5 స్పూన్ నానబెట్టి ఉడకబెట్టుకున్నాను. ఇది కొబ్బరి పాలతో మనం చేస్తాం, బెల్లం వేసుకొని. హెల్దీ అండ్ ఎండగదానికి వేడికి చలవ చేస్తుంది చాలా. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది, తాగడానికి బాగుంటుంది. దీనిలో ఇప్పుడు మనం రాగిపిండి 2 స్పూన్ తీసుకున్నాను నేను, దాన్ని కలిపేసేస్తాను. లో ఫ్లేమ్లో పెట్టి 2 స్పూన్ పెద్ద స్పూన్తో తీసుకున్నా. దీన్ని మెల్లిగా ఇలా పోసేసి మెల్లిగా ఇలా కలుపుకుంటాము. దీనికి బెల్లం వేసుకుందాం. రాగిపిండి జావాకి యాలక్కాయలు వేసాను, చూసారా. ఇది ఇలా కలబెడతానే ఉండాలి, ఒక 2 మినిట్స్ అలా ఉడుకుతుంది కదా కొద్దిగా. ఇప్పుడు మనం దీనికి ఉడకబెట్టుకున్న బెల్లం వేసి, ఎందుకంటే ఇలా వడగట్టుకుంటాం, దానిలో చిన్న చిన్న ఇసుకలాగా ఉంటుంది కదా, కాబట్టి మీకు కావాల్సినంత తీసి. ఇది పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది. మనకు కూడా ఎండకి దానికి వేడి అయిపోతుంది కదా, కాబట్టి ఇలా చేసుకుంటే పెసలు. మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, నేను డ్రై ఫ్రూట్స్ వేయలేదు. స్వీట్ కొద్దిగా ఒక చిటికెడు సాల్ట్ వేసాను, కొంచెం లైట్గా ఉడకనిస్తాము. అనిపిస్తే ఒక్క చిటికెడు సాల్ట్ వేస్తే అది అనేది అడ్జస్ట్ అయిపోతుంది. దీంట్లో ఉడికింది కదా. ఇప్పుడు మనం దీనికి కొబ్బరి పాలు వేసి పోసుకొని లో ఫ్లేమ్లో పెట్టి, స్వీట్ సరిపోయిందో చూసుకోండి, లేదంటే మీరు వేసుకోవచ్చు, బెల్లం అయినా వేసుకోవచ్చు, అడ్జస్ట్మెంట్కి ఒక స్పూన్ చక్కెర అయినా వేసుకోవచ్చు. కానీ ఇది నేను కొద్దిగా తక్కువ వేసి చేస్తాను. ఇప్పుడు కొబ్బరి పాలు దీన్ని హాఫ్ చిప్ప తీసుకొని నేను మిక్సీకి వేసి పెట్టుకున్నాను. అంటే ఫుల్గా చూసారా, కొబ్బరి పాలతో హెల్దీ అండ్ టేస్ట్. ఇది 2 మెంబర్స్ తాగొచ్చు కొబ్బరి పాలతో. ఓపిక్గా చేసుకుంటే బాడీకి చలవ చేస్తుంది. దీనిలో మనం ఇలా బౌల్లోకి వేసుకొని, పాయసం చూసారా ఎంత బాగుంది, ఇలా బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకొని తాగుతాం.